ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారిని తిడితే ఓర్చుకోలేక లేకపోతే బాధపడి నిరసన తెలియజేశారు అంతే కదా అంబటి రాంబాబు ఇంటి దగ్గర. నిరసన తెలియజేశారు. ఎటువంటి దారుణానికి ఉరికట్టారు, ఎంత గొడవ జరిగింది అనేది మీడియా వాళ్ళ దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోమనండి. మొన్న జగన్ గారు వచ్చే రోజు కూడా వాళ్ళ ఆస్తులు సరిపోవు పరామర్శించడానికి అది ఇది అనేది మాట్లాడేశారు. మాట్లాడంగానే సుఖం కాదమ్మా. ఒకసారి ఆలోచి, కొత్తగా పదవిలోకి వచ్చి ముడిచిపడకూడదు. నీకు రాజకీయం గురించి కూడా కొత్త అనుకుంటా కొద్దిగా తెలుసుకోవాలి. అంతేగాని ఇంత దునుకుపాటు పనికిరాదు. మీరు ఏమంటారు? ఆమె భర్త ఇక్కడ కొంతమంది కార్యకర్తలను వేసుకొచ్చి ఇక్కడ జరిగినటువంటి దారుణం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? కావాలని గొడవ క్రియేట్ చేశారు అంతే. గొడవకి కారణం వాళ్ళు గొడవ క్రియేట్ చేశారు కావాలని. నిరసన ఏంట కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంబటి రాంబాబు గారు బూతులు తిట్టడం వల్ల. అవును సార్, వాళ్ళు తిట్టారు కదా. వాళ్ళు తిట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా, తీమనండి. వాళ్ళు చాలా ఫస్ట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు కదా. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆయన గుడికి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకొని ప్రశాంతంగా వస్తున్నారు. వాళ్ళే కావాలని గొడవ పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు నిరసన చేయలేదు కదా, నిరసన చేశారు, గొడవ చేశారు అనేది వీడియోస్తో సహా ఉన్నాయి కదా, సీసీ కెమెరాల్లో ఉన్నాయి కదా. పోలీసులు లేకపోతే ఆ రోజున అంబటి రాంబాబు గారి ప్రాణాలకు ముప్పు అయ్యేది, మేమే అడ్డుపడ్డం ఒక రకంగాని గల్లా మాధవ్ గారు మాట్లాడుతూ ఉన్నారే. పోలీసులు కూడా ఆ గొడవకి ప్రోత్సహించారు కానీ గొడవలే అసలు ఆ వీడియోస్లో ఒక్కసాట కూడా వాళ్ళు ఆ గొడవకి వాళ్ళ గొడవలో ఇంకా ప్రోత్సహించారు. వచ్చినలే చాలే పదన అనేది అందులోనే ఉన్నారు. కానీ ఆ గొడవల్లో ఆయనకి ఏదైనా జరిగిద్దని ఒక్కళ్ళైనా కానీ ఆయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కానీ ఆయన్ని జాగ్రత్తగా చూసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారండి? అంతమంది అప్పుడు థర్డ్ డిగ్రీ పెట్టలేదు, మరి ఇప్పుడు ఇవాళ థర్డ్ డిగ్రీ ఎందుకు పెట్టారు సార్? ఇవాళ ఆయన వస్తున్నారు 18 రోజుల తర్వాత, ఇవాళ థర్డ్ డిగ్రీ పెట్టాల్సిన అవసరం 30 సెక్షన్ 30 ఇవాళ అమల్లో ఉంది అంటున్నారు. ఆ రోజు ఏమైంది? అమల్లో ఎందుకు లేదు? మరి ఆ రోజు కూడా అమల్లో పెట్టచ్చు కదా. ఆ రోజు ఆ మోపన వచ్చి ఇల్లు పగలగొడుతున్నారు, ఈ మోపన ధ్వంసం చేస్తున్నారు, సోఫాలు ఆఫీస్ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ రోజు ఎందుకు పెట్టలేదు? అంతమంది పోలీసులు ఉన్నారు కదా. ఆ రోజు మరి 30 పెట్టచ్చు కదా సెక్షన్లో. మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? ఇవాళ ఎందుకు పెట్టారు? ఇవాళ టోటల్గా ఈ ఘటన అంతా చూసిన తర్వాత గుంటూరు వాసిగా మీరేమనుకున్నారు? గొడవలకి కారణమవుతున్నారు ఎమ్మెల్యే గారు కన్ఫామ్గా. ఇలాగనే జరిగితే కనుక మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వీళ్ళు కూడా ఇలానే చేస్తే సమాజం ఎలా ఉంటుంది, ఏమైపోతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది తప్పుడు ప్రచారం, ఒక తప్పుడు దారిలో వెళ్తున్నారు.